हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। పలికిన ప్రభు వితడు కడేరా పాగల్ హరు వాగ్దానము నమ్ము
చేయుచు భజన చేయుటయే మన పనిరా. ప్రభునామ సుధారస పానమెదు ప్రజలకు తరుణోపాయమురా. ప్రాపంచిక సుఖములనాశించిన ఫలితము చివరకు దుఃఖమేరా. ఆపద్రక్షకుడను హరుబోధన అనుసరించుటయే మన పనిరా. నామము నిరతము మదించుచుండి ప్రేమ పుట్టునని చెప్పెనురా. నామము నిరతము మదించుచుండి ప్రేమ పుట్టునని చెప్పెనురా. ప్రేమ సూత్రమున ప్రభువు కట్టుబడి విడువక నిన్నలరించెనురా. చిన్నపిల్లలు తల్లిని తల్లిని ఏమో నాన్న అని పిలుస్తారు, తండ్రిని ఏమో నాన్న అని పిలుస్తారు. ఇట్లా పిలిచినందువల్ల ఆ తల్లిదండ్రులకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదే, ఇంకా ప్రేమగా చూస్తారు వాళ్ళు. అంచేత ఏంటంటే నువ్వు ఏ రూపంలో ఏ నామం చేసినా కూడా అంతర్లోకంగా ఉండేటువంటి ప్రభువు ఒక్కడే, అంతర్లీనంగా ఉండేటువంటి ప్రభువు ఒక్కడే. భగవద్గీతలో ఏమని చెప్పబడింది ఏంటంటే అజ్ఞానం వల్ల వివిధ రూపాల్లో ఉన్న నా మూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు అని చెప్పి భగవంతుడు చెప్పాట. కాళీ కానీ ఇంకోటి కానీ అంతర్లీనంగా మట్టి ఒకటే, కొండలు వేరు. అది బాబా చెప్పేటువంటి విషయం. అంచేత ఏంటంటే మీరు ఎలా కొలిచినా ఏ రూపంలో కొలిచినా కూడా అది చివరికి వెళ్ళేటువంటిది కృష్ణుడి దగ్గరికి. అంచేత కృష్ణుడినే నమ్ముకున్నాం అనుకో, అదే నామం చేయి, ఆ నామమే చేసుకో. అంచేత ఏదో మంత్రదక్ష అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పడం అంటే కాసేపు రాముడు, కాసేపు ఆంజనేయ స్వామి, కాసేపు కృష్ణుడు, కాసేపు ఇంకోళ్ళు ఈ బావి తవ్వడం అనేది రకరకాలుగా తవ్వితే ఎక్కడ నీళ్లు పడవు అంటాడు బాబా. అంచేత ఏంటంటే ఎక్కడో ఒక చోట నిలకడగా ఉండి ఆ నామాన్ని భజిస్తే ఆ నామంలోనే ఆ రూపంలోనే ఆ కృష్ణ పరమాత్మ మన అనుగ్రహించడం జరుగుతుంది. అయితే బాబా ఇంత క్రితం ఒక లెటర్లో చెప్పడం జరిగింది, ఎవరెవరు ఏ రూపాల్లో నన్ను భజన చేస్తే వాళ్ళని ఆ రూపంలోనే అనుగ్రహిస్తాను. కానీ వాళ్ళకి శక్తులు పరిమితులు. దేవతలు 33 కోట్ల మంది, వీళ్ళంతా నౌకర్లే అంటాడు బాబా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎలా అయితే గ్రేడ్స్ ఉంటాయో కలెక్టర్ దగ్గర నుంచి బండ్రోడ్ దాకా, అట్లాగే ఇక్కడ ఎడ్వర్డ్ వైస్రాయ్ గురించి చెప్పుకొచ్చాడు ఆయన. బంట్రోతే లేడనుకోండి, ఇప్పుడు జమీందార్ దగ్గరికి వాడు చాలా గౌరవంగా చూస్తాడట బంట్రోత్ని. ఎందుకంటే ఆ బంట్రోత్లో వాడు కనిపించేది 5 రూపాయల బంట్రోత్ కాదట. ఎడ్వర్డ్ వైస్రాయ్ ఆయన చక్రవర్తి యొక్క రూపం, ఆయన స్టాఫ్, ఆయన తాలూకు, ఆయన మనిషి అనేటువంటి గౌరవం ఉంటుంది. అయితే ఒక చిన్న కండిషన్ ఒకటి చెప్పాడు బాబా, 33 కోట్ల దేవతల్ని మీరు ప్రార్థన చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే మనం అంత అతీతమైన స్టేజ్లో లేము.
ఆఖరిని మనం వెళ్ళి వైస్రాయ్ గారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడే పరిస్థితి వస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. దానికి విపరీతమైనటువంటి సాధన అవసరమో అని చెప్తున్నారు బాబా. ఏదో కాసేపు 5 నిమిషాలు చేసేసినామో అయిపోయింది, ఇంకా ఇదే దీంతో నేను ఇంక గోలోకం వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. నిరంతరంగా మదించితే కదా తప్ప ఆ ప్రభు యొక్క సంపూర్ణ అనుగ్రహం కాదు, ఆ దేవతల యొక్క అనుగ్రహం రాదు. వాళ్ళని నిర్లక్ష్యం చేయడానికి లేదు అని చెప్తున్నాడు. వాళ్ళని కూడా ప్రార్థన చేయండి కానీ కృష్ణ భక్తి అడగండి అంటున్నాడు. అయితే ఒక చిన్న సందేహం వస్తుంది. రాహుకేతులు ఉన్నారు, రాక్షస గణాలు, మరి వాళ్ళని ఏమని ప్రార్థించాలి? గ్రహాలు కాదు, దేవతలు కాదు, సమస్తాన్ని ప్రార్థించమంటున్నాడు భగవంతుడు. రాహు హోణ విద్యాకారకుడు, రాహు రాక్షసుడు అని చెప్తున్నాం కానీ రాహు ఆరిజిన్ ఎక్కడిది? సింహిక కొడుకు. సింహిక ఎవరు? ప్రహ్లాదుడి కూతురు. ఎంత కాకపోయినా కూడా ఆ భక్తుల యొక్క వంశంలో ఆ బ్లడ్ ఉంటుంది. రాహు తన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు హోణ విద్యాకారకుడు బ్రహ్మాండమైనటువంటి విద్యలన్నింటినీ ఇస్తాడు. అంచేత ఆయన ప్రార్థించినప్పుడు మహాత్మా నువ్వు ఎన్నో గ్రంథాలను ఎన్నిట్లోంచి ఇంట్లో ప్రేమతత్వం కృష్ణ భక్తి గురించి కొంత చెప్పు అంటే కాదని రాహు అన్నాడు. ఏ మనిషి జాతకంలో కరెక్ట్ పొజిషన్లో కేతు ఉంటే వాడికి మోక్షం వస్తుంది. అంచేత ఏది నీచం లేదు. వాటి యొక్క మనం చేసుకున్న ప్రార్థన బట్టి వాళ్ళు చేసేటువంటి స్థానాల్లో వాళ్ళు మనకి కష్టాలు కానీ సుఖాలు కానీ పరమేశ్వరుడు అనుగ్రహంతో కలుగజేస్తారు. వాళ్ళు స్వతంత్రులు కారు. అంచేత వాళ్ళకి భక్తిగా ప్రార్థన చేస్తూ వాళ్ళని తిట్టకుండా వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ కృష్ణుని చేరుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తూ ఆఖరిని ఏం చెప్తున్నారంటే పాగల్ హరినాథ్ పుస్తకం అనుకోకుండా పుస్తకాలు ప్రచురితం అవుతున్నాయి. ఈ మూర్ఖుడు రాసినటువంటి ఉత్తరాలు ఎంతోమందికి సమాధానాలు దొరుకుతున్నాయి. నీకు కూడా నీకు ఏదైనా సందేహం ఉంటే ఈ పాగల్ హరినాథ్లో ఉన్న ఏదో ఉత్తరంలో నీకు సమాధానం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా పాగల్ హరినాథ్ లెటర్ చదువు అని చెప్తూ ఈ ఉత్తరం ముగించారు. బోలో శ్రీ ఠాకూర్ హరినాథ్ కీ జై, మాతా కుసుమదేవ్ కీ జై. ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను, విన్నను హరుని ప్రేమను పెంచునామము, హరుని సన్నిధి చేర్చునామము, చేర్చునామము ఆత్మ జాగృతి ఇచ్చునామము, మహిమ కలిగిన హరుని నామము, నామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను, విన్నను రాగబంధము త్రెంచునామము, అనురాగమే పెంచునామము, పెంచునామము భవబంధము త్రెంచునామము, సునామము మహిమ కలిగిన కుసుమనామము, కుసుమనామము ఎన్నిసారులు అన్నను ఎన్నిసారులు విన్నను, అన్నను శ్రీహరనాథుడే బాలగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు, గౌరాంగ దేవుడు శ్రీహరనాథుడే బాలగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు, గౌరాంగ దేవుడు ఇది ఏ సోనాముకి ఓ భక్తులారా, ఇది ఏ సోనాముకి ఓ సాధులారా,
నామ మహిమ నిలయము ప్రేమ దొరుకు క్షేత్రము దొరుకు క్షేత్రము కుసుమహారానాథుడుండు గోలోకవాసము కుసుమహారానాథుడుండు గోలోకవాసము లోకవాసము ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా సాధులారా ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా ఓ భక్తులారా. నరసింహాచారి బాబా గారితో నాకు దాదాపుగా ఆయన గోలోకానికి వెళ్ళే కంటే ముందే 10-15 సంవత్సరాలు చాలా కలిసి ఆయన ఎంత అల్పుణ్ణైనా కూడా తన దగ్గరికి తీసుకొని మరి కాగలించుకొని మరి ఆ విధంగా చేసేవారు. నిన్న మేము అదే ఆయన బర్త్డే జన్మదిన సందర్భంగా 11వ తారీఖు బడంగపేటలో కార్యక్రమం పెట్టుకుంటే నాకు మరి వారు చనిపోయే సంవత్సరమే అదే 11వ తారీఖు నాడు మేము చాలా చక్కగా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అనసూయమ్మ గారి ఇంట్లో జన్మదిన కార్యక్రమం చేసుకున్న తర్వాత ఇక అనుకోని కారణాల వల్ల వారిని మరి అంటే ఆ రోజు అసలు సెకండ్ సాటర్డే, ఆ రోజు 11వ తారీఖు అయింది, సెకండ్ సాటర్డే కూడా ఉంది. మురళి వాళ్ళ ఇంట్లో మౌలాలిలో అప్పటి నుంచి సెకండ్ సాటర్డే జరుగుతుంది. బాబాని తీసుకుపోవడానికి మురళి తమ్ముడు రావడం, ఆయన అక్కడి నుంచి బాబాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్దామనేసరికి పాపం అప్పుడే ఆయన ఏదో సోఫా దగ్గర కింద పడి కాలు ఫ్రాక్చర్ కావడం. దాని తర్వాత ఆంధ్ర మహిళా సభలో చేర్పించారు. వచ్చేటప్పుడు మంచిగా ఉన్నాడు, మేము కూడా అంతా కలిసి చేసి వచ్చినాం. ఆయన వెళ్ళిపోతాడు కదా ఇక్కడ మౌలాలికి భజన కానీ మేము కూడా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది, ఇట్లా ఆంధ్ర మహిళా సభలో అడ్మిట్ చేసిండ్రు, కాలు ఎరిగిందని. వెంటనే నేను కూడా ఆంధ్ర మహిళా సభకు పరిగెత్తాను. అందరూ వచ్చినాం, అందరం భక్తులందరం ఉన్నాం ఆ రోజు. మరి పాపం బాబాకి కాలు ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ రోజు పట్టి వేసి అట్లా సరిగ్గా వారం రోజులు మరియు ఏం అవస్థ పడలే, ఒక్కసారి కూడా అవస్థ పడలేదు. అందరితోటి పోయిన వాళ్ళు అందరితోటి కూడా మంచిగా మాట్లాడిండు. మేము ఎవరం అనుకోలేదు 18వ తారీఖు అనంత వాయువుల్లో ఆయన కలుస్తుంది అని అనుకోలేదు. మరి వారు గోలోకం 18వ తారీఖు నాడు అదే వారంలో 11లో అడ్మిట్ అయినాడు, 18వ తారీఖు మరియు ఆయన గోలోకం చేరినాడు అదే హాస్పిటల్లో. మరి ఎవరం నమ్మలే, ఇంటికి వస్తాడు మంచిగా అయిపోయింది అంత ఆపరేషన్ సక్సెస్ అంత సక్సెస్ అని మేము అనుకుంటే తీరా మళ్ళీ ఒక ఫోను బాబా పోయిండు. చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా పోవాల్సిన వాళ్ళమే కానీ వారు తను అనుకున్నట్టుగా పోయినాడు. అది ఒకవైపు మాకు వారి అనుకున్నది జరిగింది కదా, వారు మహానుభావులు అని చెప్పడానికి అది నిదర్శనం అని ఒకవైపు, పోయినా బాధ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా 15-20 సంవత్సరాలే కానీ అంతకంటే ఎక్కువ అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 30 మన్మరాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కొడుకులు, వీళ్ళందరికీ బాధాకరమైన విషయం. కానీ వారు మరి వెళ్తూ ఏం చేసినాడు, ఇంతమందిని తయారు చేసినాడు. ఇది ఆయన చేసిన భిక్ష కాకుంటే ఇంకేం కాదు. ఇవాళ మనమంతా ఈ నామం చేస్తున్నామంటే ఇండియా అంతా చేసిండని చెప్పడం లేదు, మనందరినీ మాత్రం తప్పకుండా చేసి నామ ప్రచారం కొరకు ఆయన ఎంత దూరమైనా ఎట్లయినా వెళ్ళేవారైనా వారు చూపించిన బాటలో మనం నడుద్దాం. మనందరికీ కష్టాలున్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ సుఖంగా లేరు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన కష్టంతోనే ఉన్నాము. కానీ బాబా మనం వెంబడి ఉండి మనకు ఆ కష్టాన్ని, పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా, పెద్ద ఆపదను చిన్న ఆపదగా, పెద్ద బాధను చిన్న బాధగా అట్లా తొలగిస్తూ ఉన్నాడు. మాకు కూడా అనుభవమే ఉంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా మేము కూడా బాధపడుతూ ఉన్నాం. విష్ణు బాధపడుతున్నాడు గత 1 year వరకు నుంచి. ఇక శైలజవాళ్ళు అయితే మరి ఆ అమ్మాయి కొరకు పాపం రోజు అన్నట్టుగానే ఉంటుంది. అందరము అట్లే ఉన్నాము. ఇక్కడ ఉన్నవారం మాణిక్రావు పాపం కాలు నొప్పి అని అంటే మళ్ళీ ఏదో ఆపరేషన్ అట, ఇప్పుడే చెప్పిండు నాకు గుండెలు రాయిపడ్డది, అరే ఇదేం మళ్ళీ ఆపరేషన్ ఏందని. ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతోటే ఉన్నారు. కానీ బాధలు తొలగుతున్నాయి, అది నేను అనేది. అనురాధ గారు కూడా కొడుకు పెళ్లి కొరకు ఎంతో ఆశ చేస్తే మరి కొడుకు పెళ్లి కావడం, వాసుదేవ్ కూతురు మరి సంతానం కలగలేదు, కళ్యాణంలో కూర్చోరా కలుగుతుంది అని చెప్పి
వాళ్ళని కూర్చుండబెట్టడం భార్యాభర్తల్ని. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని నిన్న మా ఆవిడ చెప్తే తెలిసింది. బహుశా నేను ఆనాడు చెప్పాను కళ్యాణంలో కూర్చున్నప్పుడు, మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని. నేను గొప్ప కాదు, బాబాలు గొప్ప, వారు గొప్ప అట్లా. అందుకొరకని కళ్యాణం చేసిన వాళ్ళకు కూడా అక్కడ అందరికీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కనుక మనమంతా ఆ బాటలో నడుస్తూ ఆ కుసుమహరణాల యొక్క దివ్యమైన ఆశీస్సులతో మనమంతా మన కష్టాలు తొలగిపోయి మనము మంచి జీవితాలను గడుపుకుందాం. నేను కృష్ణవేణి వచ్చింది కదా, వాళ్ళ తల్లి తండ్రి నీకు ఒక్కదాన్ని తెలుసు, వీళ్ళెవరికి తెలియదు. అయితే వాళ్ళు కూడా మరి వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాధలో ఉంది. కానీ ఇక మొత్తం మీద ఏదో నడుపుతుంది బండి. తప్పకుండా వాడికి కూడా కనువిప్పు కలగాలి. హరనాథ్ బాబా వాడిలో ప్రవేశించి వాడికి మంచి ఆలోచన వచ్చి మరి భార్యలాగా చూసుకునే పరిస్థితి రావాలని కోరుకుంటూ, కడుపారభుజింపగరారా శ్రీహరా తండ్రి హరా, కడుపారభుజింపగరారా ఆత్మసుఖంబను మాటరుంగక అంతట తిరుగుచు ఆకలి మరచితి ఔరా ఈనవనీదమును శ్రీహరా తండ్రి హరా, కడుపారభుజింపగరారా ప్రతిఫలరహితంబుగా సర్వమోమా పాలు చేసి పాగల్వైపోతివి. సర్వమోమా పాలు చేసి పాగల్వైపోతివి. అతి ముదమున మా మందిరమున కురారా, అతి ముదమున మా మందిరమున కురారా శ్రీహరా తండ్రి హరా, కడుపారభుజింపగరారా. बोलो श्री कुसुम जय जय हरनाथ जय हरि जय हरनाथ जय कुसुमा कुमार जय गोटले నీళ్ళు పట్టు అక్కడ. జయ హరనాథ జయ కుసుమ కుమారి, 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 జయ హరనాథ జయ కుసుమ, జయ హరనాథ జయ కుసుమ కుమారి, జయ जय हरनाथ जय कुसुम कुमारी, जय हरनाथ जय कुसुम कुमारी, जय कुसुम कुमारी, जय जय हरनाथ कुसुम कुमारी, जय कुसुम कुमारी, भवबंध विमोचन धीय गुण जन वंदित पल्लव मृदु चरण अरविंद नयन पादकरण, जय हारति श्री कुसुमारमण, शुभ हारति जय करुणाभरण, जय हारति श्री कुसुमारमण, जय मंगलमो जय रामसुता, हृदयंगम परमाद्भुत चरिता, गौरांग महत्पर तेजयुता, जय हारति श्री कुसुमारमण, शुभ हारति जय करुणाभरण, जय हारति श्री कुसुमारमण।
जय जय श्री सोनामुखी माता जय जय माया मानुष वेश जय जय हर गोपाल विलास आरती श्री कुसुमारमण शुभ हारती जय करुणाभरण जय हारती श्री कुसुमारमण कामजना काय कुसुम कामिनी मनोहरा मामका विश्वदा मैत मंगलम गोकुलाग्रगण्य गोपाल बालकाय मनोहराय रम्य मंगलम सामगानलोला साधि विमल सेविताय कामेश्वरी विनोदाय कांति मंगलम अखिल कलुषहरण गौरांगवेश कृष्णाय विष्णुप्रिया पूजिता विजय मंगलम श्री स्वर्णमुखि निवासाय स्वामी हरनाथाय भक्तजना पोषणाय मंगलम श्री आचार्य समेताय दिव्य मंगलम जय जय हरनाथ जय कुसुम कुमारी 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 जय